చింతన్, దీన్నే మనం చింత, వేదన, దుఃఖం, బాధ. ఎమోషన్ పేరేదైనా ఈ ఎమోషను అత్యంత భయంకరమైన, అతి దారుణమైన ఎమోషన్. 6 అడుగుల మనిషినైనా, 5 అడుగుల మనిషినైనా, నవ యువకుడినైనా, మధ్య వయస్కుడైనా, వృద్ధుడినైనా 4 గోడల మధ్య చీకట్లో కూర్చోబెడుతుంది. నిరాశ, నిస్పృహ, నైరాశ్యంలో ముంచి మనిషిని క్రిందకి తీసుకెళ్ళిపోయి ఈ జీవితం ఎందుకు అనే స్థాయికి తీసుకెళ్తుంది. ఇది ఎలా వస్తుంది? ఇది మన రక్త సంబంధం మన నుంచి దూరమైనప్పుడు కానీ, లేదా మన రక్త సంబంధం శాశ్వతంగా దూరమైనప్పుడు కానీ, మనం నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేసినప్పుడు కానీ, మన మనసుకి బాధ కలిగించే అవమానం జరిగినప్పుడు కానీ మనిషి కృంగిపోతాడు, కుసించిపోతాడు. డిప్రెషన్, మానసిక వికలాంగుడు. ఇది చాలా ఘోరమైన పొజిషన్. ఇది ఆ ఒక్క వ్యక్తితో పోదు, కుటుంబం మొత్తాన్ని దహించే ఒక అగ్ని కణం. తన బిడ్డ కొండను పిండి చేసే, ఉరకలేసే రక్తంతో ఎంతో అత్యున్నత స్థితిలో ఉంటాడని భావించే తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులకు కావచ్చు, నిరాశ నిస్పృహ మధ్య 4 గోడల మధ్య దుఃఖంతో నిండిపోయిన ఆ బిడ్డ వేదన, ఆ బిడ్డను చూసి ఆ కుటుంబం యొక్క వేదన వర్ణాతీతం. తల్లిదండ్రులకి తాత నానమ్మ లేదా తాత అమ్మమ్మకి సేవ చేయాల్సిన మనవడు కానీ అలా వ్యక్తి 4 గోడల మధ్య నిరాశ నిస్పృహతో కూర్చునిపోయే ఒక్క ఆలోచన మనిషిని కుదిపేస్తుంది, కుసించి నశించి కృంగదీస్తుంది. అదే ఆలోచన ప్రతి 5 నిమిషాలకి ఆలోచన మైండ్కి ఎంత వద్దన్న వస్తూనే ఉంటుంది. మనిషిని క్రిందకి అధపాతాలను తొక్కేస్తుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. తినే దాని యొక్క రుచి తెలీదు, ఏదైనా వస్తువును పట్టుకుంటే దాని స్పర్శ తెలీదు. మనిషి చూపు ఒక చోట, మనసు ఒక చోట, మాట ఒక చోట. ఈ సమాజం నుంచి మనిషి తనకు తానుగా నెట్టివేయబడతాడు. ఇది అత్యంత దుర్బలమైన పరిస్థితి. మరి దీనికి సొల్యూషన్, దీనికి 100కి 1000% సొల్యూషన్ ఉంది. మనిషిని మనం నార్మల్ వ్యక్తిని చేయొచ్చు, కొండను పిండి చేసే ఉరిమే ఉత్సాహాన్ని నింపి తారాజువలాగా ఆకాశానికి ఏం కోరుకుంటే అదే స్థాయికి వెళ్ళే పరిస్థితిలో మనం ఉంచవచ్చు. నమస్తే అండి, దిస్ ఈజ్ గంగాధర్ పిడుగు, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గురు అండ్ మైండ్ మేనేజ్మెంట్ కోచ్ త్రూ స్పిరిచువల్ వే. థ్యాంక్ యూ సో మచ్.